అండి ఇవాళ అయితే నేను మొక్కబుట్టతో గారెలు చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ మొక్కబుట్ట గారెలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చూపించిన విధానంగా అయితే మీరు ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. సింపుల్ అండి ఈ ప్రాసెస్ అయితే. ఈ మొక్కబుట్ట అంతా పచ్చి అనమాట, ఒలిచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుంటా. ఇదొకటి చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా పట్టకూడదు. ఇదిగో ఇట్లా కొంచెం ఇలా ఉండాలి, బరగ్గా ఉండాలన్నమాట. అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది గారె అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇది ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా మసాలా, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చిమిరపకాయలు వేద్దామండి, ఉల్లిపాయలు, కరివేపాకు వేద్దాం. చూస్తున్నారు కదా, కరివేపాకు అయితే వేద్దాము. ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకున్నామండి. కొంచెం అట్లాగే కాకుండా కొంచెం తుంచేద్దాం. ఇంకా ఇదంతా మంచిగా కలుపుకున్నామండి. చూస్తున్నాం కదండి, మంచిగా ఈ విధంగా అయితే అన్నీ కలుపుకోవాలన్నమాట. ఈ కలుపుకున్న దాన్ని మన ఇష్టం అండి, గారెల టైప్ అయినా కానీ లేకపోతే పునుగుల్లాగా అయినా ఎట్లయినా వేసుకోవచ్చు అనమాట. నేనైతే గారెల్లాగా వేస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఆయిల్ వేడెక్కిందండి. ఇలాంటివి చేసుకునేటప్పుడు అయితే మనం ఆయిల్ ముందే వేడి చేసుకోవడం మంచిదన్నమాట. ఎక్కువ టైం కాకుండా ఈజీగా తొందరగా అయిపోతూ ఉంటుంది మనకి. చూస్తున్నారు కదండి, కొంచెం ఇలా చేయి మీద ఇట్లా ప్రెస్ చేసుకొని మనకు కావాల్సిన సైజులో చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇలా ఉండలాగా చేసుకొని కొంచెం అరిచేతిలో ఇలా ప్రెస్ చేసుకోవడమేనండి, ఏం లేదు. కొంచెం వాటర్ అయినా అద్దుకోవచ్చు అనమాట రాకపోతే. ఈ విధంగా అంతే. పేపర్ అయినా కానీ కవర్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు అండి. మనకి చేతితో ఈజీగా రావట్లేదు అనుకుంటే ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. వేగనిద్దామండి, ఎమ్మటే కలపొద్దు. చూస్తున్నారు కదండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ వేయగానే కలపకూడదండి, కొంచెం అవి వేడి పట్టి మధ్య పైకి తేలేంత వరకు అయితే మనము కదిలియొద్దు అనమాట. చూస్తున్నారు కదా, కదిలియకుంటే ఎట్లా ఉన్నదో అట్లా ఇట్లా వస్తుంది అనమాట ఈజీగా. చూస్తున్నారు కదా, ఈ మొక్కబుట్ట గారెలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. ఒకసారి నేను చూపించిన విధానంగా అయితే మీరు ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్ అండి ఇదైతే. ఈవినింగ్ స్నాక్ అయినా కానీ పొద్దున్నే టిఫిన్ అయినా ఎట్లనైనా తినొచ్చు. మన ఇష్టం, పిల్లలకి ఎలా ఇష్టం ఉంటే అలా చేసి పెట్టవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకు మంచి సీజన్ కూడా అండి, ఈ మొక్క పుట్టలు అయితే ఎన్నైనా దొరుకుతున్నాయి అన్నమాట. తక్కువ రేట్లో కూడా దొరుకుతున్నాయి. ఇంకా చూసిరు కదా, ఎంత మంచి కలర్ వచ్చినాయి కదండి. అసలు ఈ కలర్ వస్తే చాలన్నమాట, ఇంకా మనకి అయిపోయినట్టే. చూసిరు కదా, ఉల్లిపాయ కరివేపాకు అవన్నీ కూడా మంచిగా వేగినాయి.
చూస్తున్నారు కదండి, మొక్కబుట్ట గారెలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అదిరిపోతుందండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఒకసారి నేను చూపించిన విధానంగా అయితే మీరు ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ అయినా ఉదయం టిఫిన్ అయినా మీ ఇష్టం అండి, ఎట్లాగైనా తీసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఓకేనా అండి, నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ అయితే ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉండండి. మరిన్ని ఫుడ్ వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము.